కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. సినీ స్టార్స్ అలాగే సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు అంటే దాని వెనక ఎన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు బెట్టింగ్కి గ్యాంబ్లింగ్కి తేడా ఏంటి? లీగల్ యాప్స్ ఏంటి? ఇల్లీగల్ యాప్స్ ఏంటి? ఈ యాప్స్ను తయారు చేస్తున్న కంపెనీస్ ఏంటి? అసలు వాళ్ళందరూ ఈ సినీ సెలబ్రిటీస్ను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలా రీచ్ అవుతున్నారు? ప్రస్తుతం నాతో పాటు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ పూర్ణచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈరోజు అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే పూర్ణచంద్ర గారు. హలో అండి. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా, అసలు బెట్టింగ్ యాప్స్ కేసు అనేది ఎంత సీరియస్గా ఉందో. పోలీసులు రంగంలోకి దిగేసరికి ఈ సినీ సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు, మాకు తెలియక చేశామని కొందరు అంటున్నారు. ఇంకొంతమంది ఏమో స్కిల్డ్ బేస్డ్ యాప్స్కి మేము ప్రమోషన్ చేశాము అంటున్నారు. అసలు లీగల్ యాప్స్ ఏంటి, ఇల్లీగల్ యాప్స్ ఏంటి? ఈ స్కిల్డ్ బేస్డ్ యాప్స్ ఎలా ఉంటాయి? సో బేసిక్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో జనరల్గా మనము వెన్ ఇట్ కమ్స్ టు బెట్టింగ్ యాప్స్, చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటున్నారు, మేము లీగల్ యాప్స్ ప్రమోట్ చేస్తామంటున్నారు. కొన్ని మందులు దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఇల్లీగల్ యాప్స్ అనేది ప్రమోట్ చేశారని దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. లీగల్కి ఇల్లీగల్కి డిఫరెన్స్ ఏంటంటే, లీగల్ యాప్స్ ఆర్ దోస్ యాప్స్ విచ్ ఆర్ గవర్న్డ్ అండర్ ఇండియన్ గవర్నమెంట్. అంటే వాళ్ళ ఆఫీసెస్ ఇండియాలోనే ఉంటుంది, వాళ్ళు ఏదైతే టీం మొత్తం ఉంటుందో ఇండియాలోనే ఉంటుంది, వాళ్ళ కస్టమర్ కేర్ ఇండియాలోనే ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్కి ట్యాక్సెస్ కడతారు. ప్లస్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దే ఆర్ స్కిల్డ్ బేస్డ్ యాప్స్ అనమాట. స్కిల్డ్ బేస్డ్ అంటే లక్ ఫ్యాక్టర్ అనేది ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, చాలా ఫేమస్ అయిన ఒక యాప్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ కాల్డ్ Dream11, రైట్? Dream11 ఈజ్ అగైన్ కైండ్ ఆఫ్ దే కన్సిడర్డ్ ఇట్ యాజ్ అ బెట్టింగ్ యాప్ అనమాట, రైట్? లీగల్ బెట్టింగ్ యాప్. ఇక్కడ ఏంటంటే దే డూ సంథింగ్ కాల్డ్ క్రికెట్ ప్రిడిక్షన్. మోస్ట్లీ క్రికెట్ ఎప్పుడైతే ఉంటుందో దే యూస్ Dream11 అనమాట. సో స్కిల్డ్ బేస్డ్ బెట్టింగ్ యాప్ అంటే ఏంటంటే, అక్కడ లక్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, చెన్నై సూపర్ కింగ్స్కి ఆర్సీబీకి మ్యాచ్ ఉందనుకోండి, దే ఆర్ ప్లానింగ్ టు ప్లే బెట్ ఆన్ దట్. అప్పుడు స్కిల్డ్ బేస్డ్ ఇక్కడ ఏంటి, స్కిల్డ్ బేస్డ్ సంథింగ్ వెర్ ఇన్ యూ యూజ్ యువర్ బ్రెయిన్. ఓకే, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఉంది, అక్కడ ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ టీమ్ మెంబర్స్లో ఎవరెవరు ఉన్నారు, ఏ టీం గెలవచ్చు, ప్రీవియస్ రికార్డ్స్ వెన్ యూ కంపేర్, ఎన్నిసార్లు అవుట్ ఆఫ్ 100 times ఎన్నిసార్లు గెలిచారు అన్నట్టు. ఇట్ ఈస్ నాట్ లక్ బేస్డ్. ఇక్కడ మీకు క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉంటుంది అండ్ యూ ప్లే అనమాట, వెరన్ యూ టేక్ యువర్ బెట్ ఆన్ దట్. ఓకే, మోస్ట్లీ అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఈ బౌలర్ ఉన్నాడు, సో ఈ బ్యాట్స్మెన్ మంచిగా ఆడతారు అన్నట్టు ఏ ఆర్ బి అనే దాంట్లో మీరు మీ స్కిల్ వాడి, మీ ప్రీవియస్ నాలెడ్జ్ వాడి యూ టేక్ అ బెట్. దట్ ఈస్ కాల్డ్ స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్, విచ్ ఆర్ ఫ్యూ, వెరీ వెరీ ఫ్యూ. అంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత ఒక 10 to 15 ఇన్ హోల్ ఇండియా విచ్ ఆర్ పర్మిటెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ అనమాట. కానీ ద లాజిక్ హియర్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ స్కిల్ బేస్డ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ లక్ బేస్డ్. లక్ బేస్డ్ ఏంటంటే ఏంటి, ఎవరైతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి బెట్టింగ్స్ యాప్స్ ప్రమోట్ చేసి దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ కదా ఇప్పుడు, లైక్ ఎందుకు ప్రమోట్ చేశారని. సో దోస్ ఆర్ లక్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ అనమాట. అక్కడ ఏముంటుంది, అక్కడ స్కిల్ ఏముండదు. ఓకే, ఒక వర్చువల్ కెసినో ఉంటుంది, అక్కడ ప్యాక్ ఆట లాంటి గేమ్స్ కానీ, ఓకే, లేదంటే సంథింగ్ వెరెన్ మీకు ఒక 4-5 బాక్సులు ఉంటాయి, దాంట్లో ఏ బాక్స్లో మీకు డైమండ్ ఉందని కనిపెట్టడం. కంప్లీట్లీ ఒక లక్ బేస్డ్. అంటే అవుట్ ఆఫ్ 1000 people ప్లేయింగ్ హార్డ్లీ 10 or 15 people విన్ అనమాట, ప్యూర్లీ లక్ బేస్డ్. సో అలాంటి లక్ బేస్డ్ ఏదైతే ప్లాట్ఫామ్ యాప్స్ ఉన్నాయో విచ్ ఆర్ నాట్ గవర్న్డ్ అండ్ విచ్ ఆర్ నాట్ పర్మిటెడ్, అలాంటి యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళని బేసిక్లీ దే ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ అనమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ లక్ బేస్డ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ స్కిల్ బేస్డ్, ఓకే, వెన్ యూ సీ అట్ ఎథికల్లీ బోత్ ఆర్ రాంగ్. ఓకే, చాలామందిని ఏమంటారు, చాలామంది క్రికెట్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు, ఈవెన్ క్రికెట్ టీమ్స్ స్పాన్సర్ చేస్తున్నారు. ఓకే, స్కిల్ బేస్డ్ యాప్స్ లైక్ Dream11 ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో Dream11 లాంటి పెద్ద పెద్ద యాప్స్ క్రికెట్ టీమ్సే ప్రమోట్ చేస్తున్నారు అండ్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు. ధోని కానీ, ఈవెన్ మన అమీర్ ఖాన్ కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంత పెద్దోళ్ళు ప్రమోట్ చేసి మేము చేసాం తప్ప అని చెప్పి వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు చెప్తారు. ద లాజిక్ హియర్ ఇస్ వెదర్ ఇట్ ఈస్ లీగల్ యాప్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇల్లీగల్ యాప్, end of the day when you see ethically, playing a gambling or playing betting is wrong. Okay, you will lose money, you will for sure lose money. అలాంటప్పుడు the discussion of whether you did correct or wrong, that should be seen in ethical way. గవర్నమెంట్కి నువ్వు చెప్పి ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చేయచ్చు. యూ మైట్ బి అ సెలబ్రిటీ, యూ మైట్ బి అ క్రికెట్ స్టార్, ఎవరైనా కానీ గవర్నమెంట్కి సార్ నేను లీగల్దే ప్రమోట్ చేశాను మీరు చెప్పి బయటకు వచ్చేయచ్చు.
The point here is ethically when you think whatever you have promoted, okay, ultimately it's a betting app, ultimately it's a gambling app, people will lose money, అది నీకు కూడా తెలుసు. సో ఎథికల్ బేసిస్లో ఐ థింక్ యూ హ్యావ్ టు సీ అండ్ యూ హ్యావ్ టు స్టాప్ ప్రమోటింగ్ ఇట్ అనేది, దట్స్ వాట్ ఐ సే. పూర్ణ గారు, బెట్టింగ్ కి గ్యాంబ్లింగ్ కి డిఫరెన్స్ ఏంటి? రైట్. సో వెన్ ఇట్ కమ్స్ టు బెట్టింగ్, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది రెండు ఒకటే అనుకుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు బెట్టింగ్లో యూ యూజ్ యువర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఎలా చెప్పాలి, సేమ్ మనం హార్స్ రైడింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాలా కొన్ని స్టేట్స్లో ఇన్ ఇండియా హార్స్ ఏదైతే రేస్ ఉంటుందో ఇట్ ఈస్ లీగల్ అనమాట. హార్స్ రేసింగ్లో ఏముంటుంది, వి బెట్ ఆన్ ద హార్స్ విచ్ విల్ విన్ దట్ రేస్. ఓకే, టాప్ 1 టాప్ 2 టాప్ 3 మోస్ట్లీ 1 ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ అ స్కిల్ బేస్డ్ బెట్టింగ్ వేర్ ఇన్ యూ అనలైజ్, ఓకే ఈ హార్స్ ఇప్పుడు ఎవరు రైడ్ చేస్తున్నారు, ఈ హార్స్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంతకుముందు ఇలా సన్ ఉన్నప్పుడు రన్ చేసేయగలిందా అన్నట్టు, ఆ హార్స్ ఏజ్ ఏంటి అన్నట్టు మీ నాలెడ్జ్, మీ స్కిల్ సెట్ వాడి ప్రీవియస్ పర్ఫార్మెన్స్ అన్నీ చెక్ చేసి యూ బేసిక్లీ డూ అ బెట్టింగ్ అనమాట. బేసిక్లీ బెట్టింగ్కి గ్యాంబ్లింగ్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ బెట్టింగ్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ క్యాన్ యూజ్ యువర్ స్కిల్, బట్ ఇన్ గ్యాంబ్లింగ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ స్కిల్, ప్యూర్లీ లక్. అంటే ఎలా చెప్పాలి, ఏదో ర్యాండమ్గా నెంబర్లు ఉంటాయి, ఆ ర్యాండమ్ నెంబర్లో ఒక నెంబర్ మీద మీరు పైసలు పెడతారు, వచ్చిస్తే వచ్చింది, పోతే పోయింది. యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ బ్రెయిన్, యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్. సో అగైన్ when I summarize, betting వచ్చి ఇట్ ఈస్ ప్యూర్లీ కైండ్ ఆఫ్ స్కిల్ బేస్డ్. when it is gambling ప్యూర్లీ లక్ బేస్డ్, ఏదో ర్యాండమ్గా పెట్టుకుంటూ పోతాం, డబ్బులు వస్తే వచ్చింది, పోతే పోయింది. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. అరచేతిలోనే ప్రపంచం చూపిస్తూ ఉంటుంది మనకి ఈ సెల్ ఫోన్. చాలా మంది కూర్చున్న చోటు నుంచే కోట్లు గడించవచ్చు అని చెప్పి ఈ బెట్టింగ్ యాప్స్ని వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ప్రమోటర్స్ కూడా అలాగే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎలా తయారు చేస్తారు, ఎలా వాడుతూ ఉంటారు, ఇవన్నీ మనం ఒకసారి పీపీటీలో చూద్దామా? యా షూర్. ఆల్రెడీ మనం పీపీటీ తయారు చేసాము. ఇన్ డెప్త్గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జనాలకు ఉంటుందో దాని గురించి మనం డెప్త్గా మాట్లాడదాం. ఎస్, ఎందుకంటే దీని ద్వారా కూడా అవేర్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి డిజిటల్ బోర్డులో చూద్దాం. పూర్ణచంద్ర గారు, ఈజీ మనీకి అలవాటు పడిన ఈ జనం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ని ఎందుకు ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి వాడుకుంటున్నారు? అలాగే అసలు ఇందులో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? సో బిఫోర్ వీ టాక్ అబౌట్ సక్సెస్ రేట్, ఫస్ట్ థింగ్ మనము ఎందుకు అండ్ ఎలాంటి జనాలు ఎంగేజ్ అవుతారనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ రీజన్ వచ్చి పీపుల్ ఆర్ గ్రీడీ. వాళ్ళకి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే దే ఫీల్ దట్ అన్ని ప్రాబ్లమ్స్లో మనం వేరే జాబ్ చేసి లేదంటే ఫ్రీలాన్సింగ్ చేసి ఇంత కష్టంలో ఇంకా అంత కష్టపడి ఎక్కడ డబ్బులు అని చేయాలి, లెట్స్ ఫైండ్ అ ఈజీ వే టు మేక్ మనీ అని చెప్పి, జస్ట్ బికాస్ దే వాంట్ టు మేక్ క్విక్ మనీ, ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆర్ ఇలాంటి బెట్టింగ్ దాంట్లో దే ఇన్వాల్వ్ అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై దే గెట్ ఇన్ టు దిస్ గ్యాంబ్లింగ్ థింగ్. సెకండ్ వచ్చి ఎంటర్టైన్మెంట్. అంటే చాలా మందికి కొన్ని మందికి బైక్ రైడ్ చేయడం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొన్ని మందికి మూవీస్కి వెళ్ళడం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలా చాలా మందికి ప్లేయింగ్ దిస్ గ్యాంబ్లింగ్ అండ్ గెటింగ్ దట్ డోపమైన్ దట్ విల్ బేసిక్లీ మేక్ దెమ్ హ్యాపీ అనమాట. సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కొన్ని మందులు దే స్టార్ట్ ప్లేయింగ్ దిస్ గ్యాంబ్లింగ్ యాప్స్. ఇంకొకటి వచ్చి స్ట్రెస్ రిలీఫ్. అంటే ఓకే, వెరీ మచ్ స్ట్రెస్డ్ ఇన్ దర్ లైఫ్. చాలా మందికి స్ట్రెస్ ఉన్నప్పుడు దే టాక్ టు పీపుల్ ఆర్ దే డూ డిఫరెంట్ వేస్. వాళ్ళకి నచ్చిన హాబీస్ ఏవైతే ఉంటాయో అది డెవలప్ చేసుకుంటారు. సమ్వేర్ దే ఇన్వాల్వ్ ఇన్ దర్ హాబీస్ అండ్ దే రిలీఫ్ స్ట్రెస్ అనమాట. కానీ ఫర్ మెనీ పీపుల్ stress relief is again a way which actually triggers them to get into this betting or gambling. Next వచ్చి it gives them thrill అనమాట. థ్రిల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థ్రిల్లర్ మూవీ చేసినప్పుడు మనకు ఒక ఎక్సైట్మెంట్ వస్తుంది, లేదంటే ఎనీథింగ్ ఏదైనా అడ్వెంచర్ చేసినప్పుడు మనకు ఒక థ్రిల్ వస్తుంది. అలానే చాలా జనాలకి వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ ఈ బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ అదొక సర్కిల్ లాగా వెళ్తుంది. డబ్బులు వస్తుంది, డబ్బులు పోతుంది, డబ్బులు వస్తుంది, డబ్బులు పోతుంది. సో ఆ సైకిల్ దే ఎంజాయ్ దిస్ సైకిల్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ వై దే ఎంగేజ్ ఇన్ దిస్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. మోస్ట్లీ ఏవైతే ఇంపార్టెంట్ రీజన్స్ ఇవే అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సక్సెస్ రేట్, అవుట్ ఆఫ్ 100%, ఓకే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్యూర్లీ బెట్టింగ్, నాట్ గ్యాంబ్లింగ్. ఓకే, డిఫరెన్స్ మీకు ముందే చెప్పాను. వెన్ ఇట్ కమ్స్ టు బెట్టింగ్, ఓన్లీ అవుట్ ఆఫ్ 100, ఓన్లీ 5% పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. ఓన్లీ 5% పీపుల్ ఆర్ మేకింగ్ మనీ, రైట్? అంటే 1000 మెంబర్స్లో ఓన్లీ 50 ఆర్ మేకింగ్ మనీ అండ్ 950 పీపుల్ ఆర్ లూజింగ్. సిమిలర్గా వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు గ్యాంబ్లింగ్, ఓన్లీ 1 or 2% అవుట్ ఆఫ్ 100 ఆర్ మేకింగ్ మనీ. అంటే 1000 మెంబర్స్, ఒక ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 1000 పీపుల్. 1000 పీపుల్లో హార్డ్లీ 10 or 12 మెంబర్స్ ఆర్ మ్యాక్సిమం 20 మెంబర్స్ ఆర్ మేకింగ్ మనీ యూజింగ్ దిస్ గ్యాంబ్లింగ్ యాప్స్ అనమాట. సో రేషియో అనేది చాలా వర్స్ట్ ఉంది, చాలా అంటే చాలా వర్స్ట్ రేషియో.
ఇది జనాలకి తెలియకుండా దే ఎంగేజ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బెట్టింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ ఆర్ గ్యాంబ్లింగ్ యాప్స్. పూర్ణచంద్ర గారు, అసలు ఒక వ్యక్తి తన బెట్టింగ్ జర్నీని ఎలా స్టార్ట్ చేస్తాడు? రైట్. సో మోస్ట్లీ దే స్టార్ట్ విత్ ద క్యూరియాసిటీ. జనరల్గా ఒక 10-20% ఆఫ్ ఆడియన్స్ దే స్టార్ట్ విత్ క్యూరియాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లాస్ట్ 1 మంత్గా ఏం ట్రెండ్ నడుస్తుంది, బెట్టింగ్ యాప్స్లో జనాలు ఇన్వాల్వ్ అయ్యారు, బెట్టింగ్ ఆడుతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ని దే ఆర్ ఫైలింగ్ ఎఫ్ఐఆర్ కేసెస్, కొన్ని మందిని జైల్లో పెట్టారు, కొన్ని మంది దుబాయ్ పారిపోయారు అని వీ హ్యావ్ సీన్ ఇలా. సో అసలు బెట్టింగ్ అనేది ఏం తెలియనోడికి ఒక క్యూరియాసిటీ వస్తుంది, అరే బెట్టింగ్ అంటే ఏంటి, మనం అసలు నిజంగానే డబ్బులు వస్తుందా ఏంటి అని చెప్పి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఫ్యూ పీపుల్ స్టార్ట్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వై పీపుల్ స్టార్ట్. సెకండ్ వచ్చి పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ అంటే ఏంటి, మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ నేను కలవనికి వెళ్ళాను, లేదంటే మా ఫ్రెండ్తో నేను ఎక్కడికో బయటకు వెళ్ళాను, హీ స్టార్ట్స్ ప్లేయింగ్ అనమాట, ఆర్ హీస్ ప్లేయింగ్. వాడిని చూసి అరే ఇదేందని అడుగుతా, వాడేం చెప్తాడు, అరే నీకు ఇది కూడా తెలియదా, నేను ఆడుతున్నా, నాకు దీంట్లో డబ్బులు వచ్చింది, నువ్వు కూడా ఆడు అని చెప్పి పియర్ ప్రెషర్ వల్ల దే స్టార్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. సో మెయిన్లీ ఫస్ట్ ఈస్ క్యూరియాసిటీతో దే స్టార్ట్, సెకండ్ ఈస్ పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ ఆడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఆడుతున్నారు, దే స్టార్ట్. థర్డ్ వచ్చి people whom they follow, that might be celebrities or that might be cricket stars or that might be any YouTubers, వాళ్ళు వచ్చి ప్రమోట్ చేస్తారు, దిస్ ఇస్ బెట్టింగ్, ఇది బెట్టింగ్ యాప్, ఇది గ్యామ్లింగ్ యాప్, దీంట్లో మీరు డబ్బులు ఆన్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా చెప్పినప్పుడు దట్ ట్రిగర్స్ దెమ్, ఓ ఇదేందో కొత్తగా ఉంది, డబ్బులు ఆన్ చేసుకోవచ్చా, అసలు నాకు ఇప్పుడు జాబ్ లేదు కదా, నాకు ఇప్పుడు చదువుకుంటున్నా కదా, నాకు డబ్బు లేదు కదా అని చెప్పి దే స్టార్ట్ అనమాట. దిస్ ఇస్ హౌ దే స్టార్ట్. ఒక్కసారి దీంట్లోకి బెట్టింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత దాంట్లోంచి బయటపడడం చాలా కష్టం. అదొక రకంగా వ్యసనం లాంటిదే. అసలు ఈ బెట్టింగ్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి? రైట్. సో ఫస్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చి అడిక్షన్. అడిక్షన్ అంటే ఏంటి, ఒక్కసారి లూజ్ అయినా విన్ అయినా ఏదైనా కానీ మళ్ళీ రెండోసారి ఆడతారు, మళ్ళీ మూడోసారి ఆడతారు, మళ్ళీ నాలుగోసారి ఆడతారు. అంటే ఒక చెడ్డ ఒక ఫర్ ఎగ్జాంపుల్ అడిక్షన్ అనేది కూడా గుడ్ అడిక్షన్ ఉంటుంది, బ్యాడ్ అడిక్షన్ ఉంటుంది. మీ లైఫ్కి ఏదైతే బెటర్ చేస్తుందో అలాంటి దాంట్లో మీరు అడిక్ట్ అయితే యూ విల్ బీ అ పాజిటివ్ పర్సన్ అండ్ మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. బట్ వెన్ ఇట్ ఈస్ కమ్స్ టు బెట్టింగ్ ఇట్స్ అ నెగిటివ్ అడిక్షన్ అనమాట. సో ద మేజర్ థింగ్ వాట్ అ హ్యూమన్ విల్ ఫేస్ ఇస్ గెటింగ్ టువర్డ్స్ నెగిటివ్ అడిక్షన్. ఫస్ట్ థింగ్, ఒకసారి లోపల దూరితే దెర్ ఇస్ నో కమింగ్ అవుట్ అనమాట, అంత డీప్గా అడిక్షన్ అవుతారు. సెకండ్ వచ్చి ఫైనాన్షియల్ లాసెస్. ఫైనాన్షియల్ లాసెస్ అంటే ఏంటి, వాళ్ళు ఇప్పుడే ఏదో చదువుకుంటూ ఉంటారు, లేదంటే ఇప్పుడే ఏదో జాబ్లో 20,000 30,000 40,000 శాలరీ తీస్తుంటారు, ఉన్న డబ్బంతా దే పుట్ ఇన్ బెట్టింగ్ యాప్స్ అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, వాట్ ఎవర్ దే హ్యావ్ ఎర్న్డ్ దే కీప్ లూజింగ్. సో మంత్ అంతా కష్టపడి ఒక 2 రోజులు 3 రోజులు గేమ్ ఆడి దే లూజ్ అనమాట. అలాంగ్ విత్ దట్ దే ఆల్సో గెట్ మెంటలీ డిప్రెస్డ్, స్ట్రెస్, యాంగ్జైటీ, అలా డిఫరెంట్ ఎమోషన్స్కి వాళ్ళు పాల్పడతారనమాట. అండ్ మన సొసైటీ ఎలా అంటే, ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి ఫస్ట్ ఆ తప్పని ఒప్పుకోం. ఫస్ట్ జనరల్గా మన నేచర్ ఎలా ఉందంటే, ఇక్కడ ఒక తప్పు చేస్తే ఆ తప్పు నేను చేసినాను ఒప్పుకోము, ఫస్ట్ విషయం. సెకండ్ విషయము, నాకేదైనా ప్రాబ్లం ఉంటే నేను అవతల వ్యక్తికి హెల్ప్ అడగను, నా యాటిట్యూడ్లో నేను ఉంటాను. సో ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి వెన్ అ పర్సన్ ఈజ్ ఇన్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, అలాంటప్పుడు హీ కెనాట్ కోప్ అప్ అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఆ తప్పు ఇంకా ఎక్కువ చేస్తాడు, లేదా దే మైట్ కమిట్ సూసైడ్ ఆర్ దే మైట్ టేక్ ఎనీ రాంగ్ స్టెప్స్, దొంగతనం చేయడం, అలా డిఫరెంట్గా దే డూ డిఫరెంట్ రాంగ్ స్టెప్స్ అనమాట. బెట్టింగ్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. పోగొట్టుకున్న దాన్ని రాబట్టుకోవడానికి మళ్ళీ బెట్టింగ్ చేస్తూనే ఉంటారు. అయితే ఇంతకీ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? మళ్ళీ ఇంకేమైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా వీళ్ళకి డబ్బుల్ని ఇచ్చేవి? సో జనరల్గా మోస్ట్లీ ఏం చేస్తారంటే జనాలు, ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ ఆడారు, డబ్బులు పోతే వాట్ ఆర్ ద డిఫరెన్స్ వే దే టేక్ మనీ అంటే, ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, మామ ఇట్లా నాకు చాలా ఎమర్జెన్సీ ఉంది, ఫ్యామిలీలో వాళ్ళకి హెల్త్ బాగాలేదు, వీళ్ళకి హెల్త్ బాగాలేదు, నాకు కొంచెం ఎమర్జెన్సీ డబ్బులు పంపి నేను 1 మంత్లో 2 డేస్లోనో 3 డేస్లో రిటర్న్ ఇస్తాను, ఇప్పుడు నాకు ఎందుకు అమౌంట్ అడ్జస్ట్ కాలేదని చెప్పి ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకోవడం. దట్ ఈస్ వన్ వే వెరెన్ డబ్బులంతా పోగొట్టుకున్న తర్వాత కూడా ఇంకా ఆ లాస్ని రికవర్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అలా అబద్ధం ఆడి డబ్బులు తీసుకోవడం. వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటుంది, ఆ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు వాడి అమౌంట్ అనేది స్వైప్ చేసి దే ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఇన్ దిస్ బెట్టింగ్ యాప్స్. పర్సనల్ అసెట్స్, ఫర్ ఎగ్జాంపుల్, మామ నాకు అర్జెంటుగా ఏదో ఫ్యామిలీ ఇష్యూ ఉంది, నా బైక్ నేను ఇదే పెట్టేస్తున్నా, లేదంటే నా కెమెరా నేను ఇదే పెడుతున్నా, ఒక 30,000-40,000 ఇచ్చేసే అని చెప్పి వాళ్ళ పర్సనల్ అసెట్స్ ఏమి ఉన్నాయి అవి ఇచ్చుకోవడం. అలా పర్సనల్ లోన్ తీసుకొని ఆడడం, లేదంటే హై రేటు మీద ఇంట్రెస్ట్తో ఎవరిదైనా లోన్ తీసుకొని ఆడడం. అలా ఒక్కసారి వాళ్ళు దూరితే దే ఫైండ్ ఆల్ రాంగ్ వేస్ అండ్ 100,000 అబద్ధాలు చెప్పి దే ఆర్ గెటింగ్ దిస్ అమౌంట్ అండ్ మనీ అనమాట. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి బెట్టింగ్ యాప్స్ వాడుతూ ఉంటారు సాధారణంగా? సో జనరల్గా
ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఇండియాలో వెన్ ఐ టాక్ అబౌట్ ఇండియా 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్, ఓకే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బోత్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. దట్ మైట్ బి లీగల్ ఇల్లీగల్ ఎనీథింగ్, దే ఆర్ ప్యూర్లీ ఇన్వాల్వ్డ్ అనమాట. 18 ఇయర్స్ అంటే జస్ట్ ఇమాజిన్ అండి, 18 ఇయర్స్ అంటే అప్పుడే వాళ్ళు ఇంటర్మీడియట్ అయి ఉంటుంది. ఓకే, అప్పుడే వాళ్ళు ఇంటర్మీడియట్ మేబీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే వెళ్ళుంటారు. అక్కడ నుంచి సంబడి హూ హ్యావ్ రీసెంట్లీ గాట్ మ్యారీడ్, 35 అంటే ఏంటి, రీసెంట్లీ మ్యారీడ్ అయ్యి ఒక మేబీ బాబును పిల్లలు ఎవరు ఉంటారు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ ప్లేయింగ్ దిస్ గేమ్స్ అనమాట. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండ్ వెరీ వెరీ నాట్ ఎట్ ఆల్ సజెస్టబుల్ అనమాట. పూర్ణ గారు 18 ఇయర్స్ నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ మీద డబ్బులు పెట్టడం అలవాటు అయిందంటే అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తోంది. అసలు అంటే దీని నుంచి అసలు ఆ పిల్లల్ని ఎలా బయటపడేయాల్సి ఉంటుంది? సో వెన్ ఇట్ కమ్స్ టు గెటింగ్ అవుట్, బయటకి పడేయాలంటే ఫస్ట్ వెన్ దే ఆర్ కిడ్స్, అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ అయితే ఐ థింక్ బెస్ట్ వచ్చి మీరు చేసిన తప్పు మీ పేరెంట్స్ దగ్గర ఒప్పుకోండి. తిట్టినా కొట్టినా తప్పు చేసేసారు, తప్పు అయిపోయింది, పేరెంట్స్ దగ్గర ఒప్పుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఆర్ సీక్ హెల్ప్ ఫ్రమ్ రిలేటివ్స్కి చెప్పి ఎలానో ఎలా మా డాడీకి మమ్మీకి చెప్పండి. ఆర్ ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ సజెస్ట్ వెన్ యువర్ స్టూడెంట్ ఆర్ మీ ఏజ్ 25 తక్కువ ఉంటే గో అండ్ టెల్ యువర్ పేరెంట్స్ ఐ హ్యావ్ డన్ ద మిస్టేక్, ఐ విల్ నాట్ రిపీట్. అన్నీ ఈ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా రావాలి, నాకు సొల్యూషన్ ఏంటి అన్నట్టు మీ పేరెంట్స్ని అడగండి. దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, లెట్ పేరెంట్స్ డిసైడ్. వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇస్తారా, లేదంటే వాళ్ళు మిమ్మల్ని దే మైట్ టేక్ టు యువర్ సైకాట్రిస్ట్ ఆర్ ఎనీథింగ్, బట్ ద బెస్ట్ సొల్యూషన్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టాక్ టు యువర్ పేరెంట్స్. మంచి కన్నా చెడ్డ కన్నా ఏ ఫ్రెండ్ ఉంటాడా తెలియదు నాకు, కానీ పేరెంట్స్ ఆర్ దేర్ ఆల్వేస్ విత్ యూ. సో ప్లీజ్ టాక్ టు యువర్ పేరెంట్స్ అండ్ లెట్ పేరెంట్స్ డిసైడ్ వాట్ టు డూ అండ్ హౌ టు హెల్ప్ యూ. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సమ్వేర్ బిట్వీన్ 25 to 35 అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ బెస్ట్. సెల్ఫ్ రియలైజ్ అయ్యి ఓకే స్టిల్ ఇఫ్ యూ కాంట్ ఫిగర్ అవుట్, ప్లీజ్ కన్సల్ట్ అ సైకాట్రిస్ట్ ఆర్ ప్లీజ్ కన్సల్ట్ అ డాక్టర్ ఆర్ సంబడి హూమ్ యూ డీప్లీ ట్రస్ట్, వాళ్ళని కన్సల్ట్ అయ్యి స్లోగా బయటికి రండి. అగైన్ చాలా మందిలో ఇట్ ఈస్ లైక్ అ సిగరెట్ అండి, ఉన్నట్టుండి వదిలేస్తా, ఉన్నట్టుండి ఆపేస్తా అన్నట్టు, ఈరోజు ఆడాను రేపు వదిలేస్తా అనుకుంటారు, అలా కాదు. ఐ థింక్ దిస్ ఆల్సో షుడ్ గ్రాడ్యువలీ కమ్ డౌన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్, ఒక 10 సార్లు ఆడారు, ఓకే నెక్స్ట్ డే ఒక 3 times ఆడతా, నెక్స్ట్ డే 2 times ఆడతా, లాస్ట్ 1 time అంటే బంద్ చేయండి. ఉన్నట్టుండి నేను 10 సార్లు ఆడాను రేపు నుంచి ఆడాను అంటే అది ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోయింది కాబట్టి కొంచెం కష్టం. బట్ అగైన్ వాట్ ఐ బిలీవ్, ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ యూ టు ప్లే. ద సొల్యూషన్ హియర్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇస్ స్లోలీ గ్రాడ్యువలీ ఒక 3-4 times ఆడి దట్ ఈస్ ఫైనల్ అన్నట్టు యూ ఫిక్స్ అండ్ యూ కమ్అట్. దిస్ ఇస్ నాట్ అగైన్ నాట్ ఎంకరేజింగ్, బట్ జనరల్గా చెప్తున్నా దిస్ ఇస్ హౌ థింగ్స్ వర్క్. ఎందుకంటే సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ ఉన్నట్టుండి రేపు వదిలేస్తుంటే వదలలేరు కదా, గ్రాడ్యువల్లీ దే డిక్రీజ్ కదా. సిమిలర్గా దిస్ ఈజ్ అగైన్ అడిక్షన్, సో గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ వచ్చి పర్మనెంట్గా ఆపేసండి. ఇంకా మొబైల్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు? సో వెన్ ఇట్ కమ్స్ టు టైప్స్ ఆఫ్ గేమ్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి అగైన్ వెన్ ఐ టాక్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ ప్రిడిక్షన్. ఓకే, స్పోర్ట్స్ ప్రిడిక్షన్ అంటే ఏంటి, బాస్కెట్బాల్ ఏదో కంట్రీలో ఎవడో బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు, ఓకే మన ఆ ప్లేయర్ పేర్లు తెలియదు, ఆ కంట్రీ పేరు తెలియదు, ఏం తెలియదు, ర్యాండమ్గా పీపుల్ ప్లేస్ బెట్ ఆన్ దట్, ఈ టీం గెలుస్తుందా ఆ టీం గెలుస్తుందా, ఫస్ట్ గోల్ ఎవరేస్తారు ఫుట్బాల్ అయితే, లేదంటే క్రికెట్ అయితే ఈ టీం గెలుస్తుందా ఆ టీం గెలుస్తుందా, ఆ స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ కసినో రిలేటెడ్ ఉంటుంది. కసినో రిలేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ని తిప్పుతారు, దాంట్లో ఏ బాల్ ఏ నెంబర్ మీద పడుతుంది అన్నట్టు. ఇంకోటి మిషన్స్ ఉంటాయి, అన్నీ 777 వచ్చాయా, అలా డిఫరెంట్గా. అంటే జనాల్ని మోసం చేయాలంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ 100 ways వేరే వాళ్ళంతటా వాళ్ళే ఒక యాప్ తయారు చేసి వాళ్ళు బిల్డ్ చేసేస్తారు. ఈ గ్రాఫ్ ఇట్లా పైకి పోతుంది, ఎంతసేపు పైకి పోతుంది, అట్లా ఏదో ఒకటి మోసం చేయాలని ఫిక్స్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు దే ఆర్ 100% దే ఆర్ ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే దే ఆర్ స్కామింగ్ అనమాట. పూర్ణచంద్ర గారు, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ అనే వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు? సో వెన్ ఇట్ కమ్స్ టు డౌన్లోడ్, ఇండియాలో ఇట్ ఈస్ ప్యూర్లీ నాట్ పర్మిటెడ్ టు డౌన్లోడ్. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్ ఈస్ ఈవెన్ నాట్ అవైలబుల్ ఇన్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్. అలాంటప్పుడు హౌ దే ఆర్ డౌన్లోడింగ్ ఇస్ వన్ త్రూ టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ వాట్సాప్ ఛానల్స్. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ ఏమంటారు, మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ ఉండాలంటారు. ఎందుకు జాయిన్ అవ్వమంటున్నారంటే అక్కడ మీ యాప్ లింక్ ఇస్తారు, డైరెక్ట్గా ప్లే స్టోర్లో ఉండవు యాప్స్ అని, ఇల్లీగల్ యాప్స్ కాబట్టి. సో టెలిగ్రామ్ యాప్లో వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేయించుకొని, వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ చేయించుకొని అక్కడ మీకు ఆ అప్లికేషన్ అనేది ఇస్తారు. లేదా మీకు డైరెక్ట్గా క్రోమ్లో మీరు సర్చ్ చేసినప్పుడు మీకు ఏపీకే వస్తుంది, ఏపీకే ఫైల్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోమంటారు. సో ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తారు. లేదా ఇలాంటి యాప్స్ని మీరు VPN వాడి మీరు వాళ్ళ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమంటారు. సో అలా డిఫరెంట్ మెథడ్స్లో వీళ్ళు మీ దగ్గర డౌన్లోడ్ చేపిస్తారు. లేదంటే చాలామందికి ఈ మధ్యలో ఏమిటంటే ఆఫ్లైన్ ఏజెంట్స్ కూడా ఉన్నారంట. ఓకే, ఇట్లా రోడ్ల మీద పోతుంటే ఇట్లా నేను ఇది ఆడుతున్నా, డబ్బులు అని చేస్తున్నా, నేను నీకు షేర్ చేస్తాను, నువ్వు డౌన్లోడ్ చేసుకో అన్నట్టు అలా కూడా చేస్తున్నారనమాట. సో దీస్ ఆర్ ద వేస్ హౌ దే ఆర్ యాక్చువల్లీ డౌన్లోడింగ్.
ఈ హర్ష సాయి లాంటి వాళ్ళకి కూడా టెలిగ్రామ్ ఉన్నాయి. దాంట్లో కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు అనేది కూడా విన్నాం. కానీ నాకు నా పేరుతో ఉన్నట్టుగా నాకే తెలియదు అని చెప్పి హర్ష సాయి చెబుతున్నాడు. నిజమేనంటారా? సో వాట్ ఐ బిలీవ్ ఇస్ అగైన్ తన వీడియోస్ మనం ఒకవేళ చూడాలి. జస్ట్ బికాస్ వాట్ ఈస్ టెల్లింగ్ ఇతను నేను టెలిగ్రామ్ జాయిన్ చేయలేదని ఇతను అంటున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ పీపుల్ ఆర్ టెల్లింగ్ జాయిన్ అయ్యారు, లేదంటే వేరే వాళ్ళు వాడారు అని చెప్పారు. సో ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ తను జనాలు ఎలా అట్రాక్ట్ చేశాడు త్రూ వీడియోస్. సో ఐ థింక్ ఆయన రీసెంట్ ఏవైతే లాస్ట్ 6 months 1 year ఏవైతే వీడియోస్ చేశారో 3-4 వీడియోస్, ఆ వీడియోస్ చూసి ఆ వీడియోస్లో అతను ఏమైనా ప్రమోట్ చేశాడా టెలిగ్రామ్ రిలేటెడ్ కానీ ఏమైనా టెలిగ్రామ్ లింక్ పెట్టాడా అని చెప్పి ఐ థింక్ వీ హ్యావ్ టు వెరిఫై దట్ వన్స్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అంటే డబ్బు కోసమేనా? వాళ్ళు కూడా లేదంటే వీటిని వాడుతూ ఇవి బాగున్నాయి మీరు కూడా వాడండి అని చెబుతున్నారంటారా? ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడ్యుకేషన్ సెక్టర్లో ఉన్నా. టు మేక్ 1 lakh rupees ఎగ్జాంపుల్గా తీసుకుందాం. టు మేక్ 1 lakh rupees ఐ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 whole month. ఓకే, టీచింగ్ స్టూడెంట్స్, ఓకే సేల్స్ చూసుకోవాలి, మార్కెటింగ్ చూసుకోవాలి, వాళ్ళకి ప్లేస్మెంట్స్ చెప్పాలి. అంటే ఒక 1 lakh rupees ఎర్న్ చేయడానికి యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు స్ట్రగల్ అలాట్. ఓకే, 1 month ఇన్ని మందికి సర్వీస్ ఇచ్చుకుంటూ బెస్ట్ క్వాలిటీ సర్వీస్ ఇస్తేనే నాకు 1 lakh rupees అమౌంట్ అనేది వస్తుంది, ప్రాఫిట్. కానీ వన్ ఇట్ కమ్స్ టు ప్రమోషన్స్ లైక్ దిస్, ఒక వ్యక్తి వచ్చి నాకు ఏం చెప్తారంటే, అరే నాయన నువ్వు నెలంతా కష్టపడి 1,00,000 రూపాయలు ఎందుకు సంపాదిస్తావు, నేను నీకు 1 hourలోనే నీకు 3 lakhs సంపాదించే ఛాన్స్ ఇస్తానని అలా చెప్పితే నాకేమనిపిస్తుంది, అవును కరెక్టే కదా, నా 3 months ఇన్కమ్ ఇప్పుడు 10 నిమిషాల్లోనే ఇస్తున్నాడు అని చెప్పి అదే అలా అట్రాక్ట్ చేస్తున్నారనమాట. కరెక్టే. సో దట్ ఈస్ వన్ వే. సెకండ్ వచ్చి నేను నీకు 3 లక్షలు ఇస్తున్నా, దాంతోపాటు ఏంది వాళ్ళు జనాలు జాయిన్ అయిన తర్వాత దాంట్లో కూడా నీకు కమిషన్ ఇస్తా అంటున్నారు. వాళ్ళు అక్కడ ఆడి ఎక్కడైతే లాస్ అవుతారో దాంట్లో కూడా నీకు కమిషన్ ఇస్తా, ఎందుకంటే నీ లింక్ నుంచి జాయిన్ అయ్యారు కదా అంటారు. సో అదే అట్లా రెంట్ లాగా అయిపోయింది. వాడు ఎన్ని రోజులు ఆడినా అంతే చేంజ్ సిస్టమ్, వాడు ఎన్ని రోజులు ఆడినా ఎంత లూజ్ అయినా నా కమిషన్ నాకు వస్తుంటుంది కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్ట్స్. మనం ఆడడం, మనం నష్టపోవడం, లేదంటే మనం లాభం పొందడమే కాకుండా ఇంకో నలుగురిని కూడా ఈ టెలిగ్రామ్ లాంటి యాప్స్లో జాయిన్ చేయించేసి వాళ్ళ లైఫ్ లాంగ్ కమిషన్ పొందుతూనే ఉంటారు. కమిషన్ పొందుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఆడతలేదండి. దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళు ఆడుతున్నారు అనుకోకండి. దే ఆర్ ప్రమోటింగ్ బికాస్ దే ఆర్ గెటింగ్ మనీ, దే ఆర్ ప్రమోటింగ్ బికాస్ దే ఆర్ గెటింగ్ కమిషన్. సో వాళ్ళు ఆడతలేరు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, మిమ్మల్ని ఆడమని చెప్పి మీ డబ్బులతో దే ఆర్ మేకింగ్ మనీ, మీ డబ్బులతో దే ఆర్ మేకింగ్ కమిషన్. పూర్ణచంద్ర గారు, ఈ బైనరీ ట్రేడింగ్ అలాగే ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి? ఈ రెండు కూడా ఇల్లీగలేనా? యా, సో ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ ఇస్ నాట్ ఇల్లీగల్. కానీ ఫారెక్స్ ట్రేడింగ్లో కొన్ని స్క్రిప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెక్స్ ట్రేడింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏందనేదంటే మనకి అరౌండ్ ఐ గెస్ 8 to 12 స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్స్లో మనం లీగల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ రికగ్నైజ్డ్ బ్రోకర్స్ అంటే ఎవరు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. జీరోదా కానీ, అప్స్టాక్ కానీ, ఏంజల్ బ్రోకింగ్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, మోతీలాల్ ఆస్వాల్ కానీ, ఇలాంటి రికగ్నైజ్డ్ ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అలాంటి ప్లాట్ఫామ్స్లో మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. అందులో కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవైతే పేర్స్ ఇచ్చాయో ఆ పేర్స్లో మాత్రమే మనం ఫారెక్స్ ట్రేడింగ్ చేయడం లీగల్ అనమాట. అది కాకుండా కొన్ని ఫారెక్స్ ట్రేడింగ్ అప్లికేషన్స్ దుబాయ్ బేస్డ్ ఉంటాయి, లేదంటే డిఫరెంట్ కంట్రీ బేస్డ్ ఫారెక్స్ ట్రేడింగ్ అప్లికేషన్ ఉంటాయి. వాళ్ళు ఏమంటారు, మీరు ఏ కరెన్సీలోనా ట్రేడ్ చేసుకోవచ్చు అంటారు. దట్ ఈస్ కంప్లీట్ ఇల్లీగల్ అనమాట. సో అలాంటి ఫారెక్స్ ట్రేడింగ్ దాంట్లో మీరు వెళ్ళకండి. వెన్ ఇట్ కమ్స్ టు బైనరీ ట్రేడింగ్ ఈస్ ప్యూర్లీ ఇల్లీగల్. బైనరీ ట్రేడింగ్ అంటే ఏంటి, సింపుల్గా ఒక రాకెట్ ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది, ఎంతసేపు పైకి వెళ్తుంది, ఎంతవరకు పైకి వెళ్తుంది, ఇట్లా కిందికి వెళ్తుంది అన్నట్టు మీరు చాలామంది చూసుంటారు. సో దట్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అనమాట. ప్లీజ్ డూ నాట్ యూజ్ సచ్ బైనరీ ట్రేడింగ్ యాప్స్. కంప్లీట్లీ ఇల్లీగల్. మీ డబ్బులకి ఏమైనా కూడా నోబడి, ఈవెన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, నోబడి ఇస్ డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కానీ దే విల్ బి నాట్ ఆన్సరబుల్. పూర్ణచంద్ర గారు, మనం ఇప్పటి వరకు కూడా సినీ సెలబ్రిటీస్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వాళ్ళ గురించి, కోఆర్డినేటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ ఎవరు? ఏ కంపెనీల చేతుల్లో ఉంటున్నాయి ఇవన్నీ? సో జనరల్గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా ఉంటుందంటే, ఏవైతే ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ ఉంటాయి, అంటే ఎక్కడైతే ట్యాక్స్ రిలేటెడ్ ఎక్కువ పట్టించుకోరో, ఎక్కువ స్కామ్స్ జరుగుతుంటాయో అలాంటి కంట్రీస్లో వాళ్ళని రిజిస్టర్ చేసుకొని అక్కడి నుంచి దే ఆపరేట్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, ఎందుకంటే అలాంటి కంట్రీస్లో ఎలాంటి లీగాలిటీ ఇంత స్ట్రిక్ట్ ఉండదు. ఓకే, మీరు ఏమైనా చేసుకోండి, ఎండ్ ఆఫ్ ద డే మా కంట్రీలో మీరు ఉండండి, ఏదో ఒక బిజినెస్ చేయండి అనేలాగా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఓకే, అలాంటి కంట్రీస్లో దే ఎస్టాబ్లిష్ దేర్ బిజినెస్ అండ్ దే డూ హోల్ ఆపరేషన్స్ అనమాట. సో వాళ్ళకంటూ ఒక స్ట్రక్చర్డ్ లీగల్ ఫార్మాట్ ఏముండదు, ఎవరి ఇష్టాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి అమౌంట్ ఎలా వస్తూ ఉంటుంది వాళ్ళకి? సో బెట్టింగ్ యాప్స్కి అమౌంట్ ఎలా అంటే, వెన్ అ పర్సన్ ప్లే, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెట్టింగ్ యాప్స్లో నేనేం చెప్పాను, అవుట్ ఆఫ్ 1000 people ఓన్లీ
2%, అవుట్ ఆఫ్ 100 పీపుల్ ఓన్లీ 2% ఆర్ పీపుల్ మేకింగ్ మనీ. మిగతా 98% వీళ్ళకే కదా కమిషన్ కానీ ఫీజ్ కానీ ఆర్ వాట్ ఎవర్ మనీ. ఇంకోటి ఏంటంటే స్పాన్సర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసినా పైన కింద మీకు వేరే యాడ్స్ కనిపిస్తాయి, గూగుల్ యాడ్స్. దట్స్ హౌ దే మేక్ మనీ. వెన్ యూ లూజ్ మనీ దే మేక్ మనీ. వెన్ యూ గో టు దేర్ వెబ్సైట్ అగైన్ గూగుల్ యాడ్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ గూగుల్ యాడ్సెన్స్ త్రూ దే మేక్ మనీ. డిఫరెంట్ వేస్లో దే బేసిక్లీ మేక్ మనీ అనమాట. మొత్తానికి ఈ అడిక్షన్ నుంచి బయటపడడం అనేది పెద్ద కష్టమేమీ కాదు. మీరు ఇందాక కూడా చెప్పారు దాని నుంచి బయటపడడానికి కూడా వేస్ ఉన్నాయని. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఫస్ట్ వచ్చి సెల్ఫ్ అవేర్నెస్ అండి. ఓకే, నేను తప్పు చేశానని ఒప్పుకోండి. ఓకే, జనరల్గా జనాలు ఒప్పుకోరు, ఏదో దే బీ స్టబ్బన్ అనమాట. అలా ఉండద్దండి. వెన్ యూ హ్యావ్ డన్ అ మిస్టేక్ ప్లీజ్ యాక్సెప్ట్ దట్ మిస్టేక్. ఇప్పుడు మీరు చూస్తున్నారు లాస్ట్ 2 monthsగా 3 monthsగా అండ్ చాలా యూట్యూబర్స్ లాస్ట్ 5-6 yearsగా పోరాడుతున్నారు, రైట్? అక్కడే మీకు అవేర్నెస్ రావాలి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అని చెప్పి. మీరు సెల్ఫ్ అవేర్ అవ్వండి. ఇఫ్ యూ ఆర్ సమ్వేర్ బిట్వీన్ 25 to 35, 40 ఆ ఏజ్ గ్రూప్లో మీరు ఉంటే సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఫాలోడ్ బై సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే ప్లీజ్ కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ కానీ ఏదైనా డాక్టర్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం అలా మీరు చేయండి. ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ ప్లీజ్ టాక్ టు యువర్ పేరెంట్స్, సే సారీ టు దెమ్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్ విత్ యువర్ పేరెంట్స్ అనమాట. అన్లెస్ అంటిల్ యూ డూ, మీ స్టూడెంట్స్ అయితే మీరు పేరెంట్స్ చెప్పకుండా మీరు ఏది చేసినా కూడా ఐ థింక్ సొల్యూషన్ వుడ్ నాట్ వర్క్. సో బెస్ట్ సొల్యూషన్ ఇస్ టాక్ టు యువర్ పేరెంట్స్, కన్సల్ట్ అ డాక్టర్, సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోండి. మీరు ఫైనాన్సెస్ మీద కంట్రోల్ పెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇది ఒకసారి తప్పు అయిపోయింది, నెక్స్ట్ టైం నేను చేయనని. ఓకే, మీకు అంతగా చేయాలని ఉంటే ప్రాపర్గా మీరు ట్రేడింగ్ నేర్చుకోండి, ఇన్వెస్టింగ్ నేర్చుకోండి, స్టాక్ మార్కెట్ నేర్చుకోండి, మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోండి. ఇలా డిఫరెంట్ ఏవైతే లీగల్ మెథడ్స్ ఉన్నాయో అందులో కూడా మీరు ప్రాపర్ స్టడీ చేయండి. ఒక 3 months, 6 months, 1 year ప్రాపర్గా ట్రేడింగ్ రిలేటెడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ స్టడీ చేయండి. అక్కడ మీ డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేయండి. దట్ ఈస్ లీగలీ కరెక్ట్ అండ్ ఎథికల్లీ కరెక్ట్. సో అలా మీరు యూ క్యాన్ కమ్అట్. ట్రేడింగ్ బెట్టింగ్ అవన్నీ బెట్టింగ్ గ్యామ్లింగ్ చేసే బదులు యూ క్యాన్ గెట్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్. ఒక 3 months, 6 months, 1 year ఎడ్యుకేట్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకుని యూ క్యాన్ ఇన్వెస్ట్ యువర్ ద సేమ్ స్కిల్ సెట్ ఇన్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎస్ఐపి ఆర్ మ్యూచువల్ ఫండ్స్, ఎనీథింగ్. సో ఇలా మీరు చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీస్ మనకి 10% ఇస్తూ వాళ్ళు 90% ఎలా లాభం పొందుతున్నారో. ముఖ్యంగా మనుషులతో వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. తెలియకుండానే మనం ఆ బెట్టింగ్ యాప్స్ వలలో పడి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పోగొట్టుకొని చివరికి చాలా మంది ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణచంద్ర గారు. థ్యాంక్ యూ.